नैराजनंदर्शयाजमे समर्पयामि ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिवत् ब्रह्मणोदिवत् ब्रह्मा शिवो शिवो नारायणात्मय वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् श्री गुरुदेवपूर्वमंगलदिव्य नैराजनंदर्शयामि नैराजनंदर्शयाजमे समर्पयामि नमस्कारामि। जय रमारमण गोविंद जय श्री राम 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 जय श्री राम। अंदर प्रदक्षिण यागांत बापानि जन्नांतरगुदानि च सारिदानि प्रदर्शन्ते लक्षणपदेवते आपोहं पापकर्माहं पापात्ता वापसंग्रहः तस्मात् कारुण्य भावेन लक्ष लक्षो जनार्दनः जनार्दने अन्यथा शरणं नास्ति त्वमेव शरणं कारुण्य भावेन रक्ष रक्ष जनार्दनः जनार्दने श्री कोदंडराम स्वामी देवता आत्म लक्षण नमस्कार समर्पयामि प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि। शिरस्సు नमस्कार। ओम सोमय वाचा ओम श्री पदनराम पादोदम आवनं शुभकं शुभं कारं सर्वव्याधं सुखाक्षय श्री पदनराम అందరూ జర మనస్ఫూర్తిగా తొందర రావాలి వెంకటరెడ్డి అని చెప్పి మనసులో మొక్కలు కొట్టుకోండి. చేతుల కాయను వాళ్ళందరూ ఒకటి ఫస్ట్ ఒకటి కొట్టా తర్వాత ఆరోగ్యం మంచిగా డబ్బును కోలుకోవాలి, ఇంటికి రావాలి.
తీసుకో కొట్టనే ఉండాలి ఒక తర్వాత కొట్టనే ఉండాలి స్నానం చేయలేదు మళ్ళీ కూడా కొట్టాల్సి వస్తుంది కాబట్టి కొట్టరు ఫస్ట్ తల అన్ని అన్ని కొట్టాలి కుర్చీ రారా కొడుతూ రాలి కుర్చీ రారా కొడుతూ రాలి తీసుకో తుంగపాడు గ్రామంలో ఈ రాములవారి గుడి కాడ 101 కొబ్బరికాయ కొట్టడం కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెర్దురు వెంకరెడ్డి అన్న అందరి వాడు పాపం ఆయనకి బ్రెయిన్ సర్జరీ అయింది. అందరం కూడా గ్రామస్తులంతా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇలా 101 కొబ్బరికాయ కొట్టి మనకి దేవుడు వెంకరెడ్డి మంచి శక్తిని ఇవ్వాలి, మంచి మనిషి తొందరగా తిరిగి రావాలి. మా అందరితో మాకు కులాలకి అతీతంగా మా కుటుంబ సభ్యులకి వెంకటయ్యకి ఇట్లా అయిందంటే ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఒక ఇంత అయినట్టే అని బాధపడుతుర్రు. అందరు కూడా అందరు ప్రార్థించే దేవుని మొక్కేది ఏంటంటే వెంకటయ్య మంచిగా ఆరోగ్యంగా రావాలి, ఈ దేవుడు మంచి శక్తిని ఇవ్వాలి, వెంకటయ్య తొందర రావాలని ప్రతి ఒక్కరు కూడా మా గ్రామంలో అందరూ కూడా దేవుని మొక్కడం జరిగింది. వీడికి వచ్చిన మా తుంగపాడు గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. వెంకటయ్య మంచిగా నయమై తొందర రావచ్చి మా అందరితో పాటు కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇట్టాడి మంచి వ్యక్తికి ఇట్లా జరగటం మాకు చాలా బాధాకరం. వెంకటయ్య మంచివాడు, మా ప్రజలందరితో కూడా కలగలుపుకుంటాడు. పార్టీలకు ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా సొంత తమ్ముడుగా తోడబుట్టిన తమ్ముడైనా కొంచెం పక్కన పెట్టుకుంటారు కానీ అంత మంచిగా అన్ని కులాలను కూడా పక్కన పెట్టుకొని సొంత తమ్ముడు చూసుకుంటాడు. అట్టాడి వ్యక్తికి ఇట్లా జరగడం వల్ల మాకు బాధ అనిపించి మా గ్రామస్తులు కూడా అందరం కలిసి 101 కొబ్బరికాయ కొట్టి ఆ దేవుని మంచిగా మొక్కి వెంకటయ్య మంచిగా ఉండాలని కోరుకుంటానికి మా గ్రామస్తులు అందరికి వచ్చిన మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ముఖ్యంగా వెంకటయ్య కూడా తొందర నయమై మా గ్రామానికి రావాలని కోరుకుంటున్నాం. లోని కోదండ రామాలయంలో 101 కొబ్బరికాయ కొట్టడం అనేది కార్యక్రమం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము మృదు స్వభావి మరి అజాత శత్రువు గ్రామంలో రాజకీయంగా కానీ మరి ఇతర సేవా కార్యక్రమాల్లో కానీ ముఖ్యంగా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా ఉండే మా కుటుంబ సభ్యుడు బెర్దురు వెంకటరెడ్డి గారు స్వల్ప అస్వస్థతకు అనారోగ్యం పాలు కావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులందరూ కూడా
ఒక కుటుంబ సభ్యుని వరే భావించి మరి తను త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, తొందరగా వచ్చేసేసి మళ్ళీ ప్రజాసేవకు అంకితం కావాలని, గ్రామంలో తన యొక్క కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించాలని అందరూ ఆశిస్తూ, మరి కోదండరామ స్వామి వారి ఆశీస్సులతోటి సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి రావాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరు గ్రామంలోని ప్రతి ఒక్కరు మరి మా కుటుంబ సభ్యుని వాళ్ళే భావించి ఏదో వెలితిగా భావించేసేసి అందరూ మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి త్వరగా తిరిగి రావాలని కోరుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా వచ్చేసేసి గ్రామస్తులందరూ, ముఖ్యంగా మరి పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో వీలైన త్వరగా తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం. తుంగపాడు గ్రామంలో శ్రీ కోదండ రామాలయము దగ్గర ధ్వజస్తంభం దగ్గర మన తుంగపాడు కాంగ్రెస్ లీడర్ బెడ్దూరి వెంకటరెడ్డి గారు బ్రెయిన్ సర్జరీ అయింది కాబట్టి తొందరగా కోలుకొని రావాలని మన రామాలయంలో పూజలు చేసి వచ్చిన కాంగ్రెస్ ప్రజలు 101 కొబ్బరికాయ కొట్టింది కాబట్టి అందరికీ దయచేసి